ఈరోజు అంశం ఏంటిది? అందరు చెప్పాలి, వెనకాల వాళ్ళు కూడా చెప్పాలి. అంశం ఏంటిది? అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చప్పుడు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి గుండె? దేవుని గుండె చప్పుడు. హల్లెలూయా! దేవుని గుండె చప్పుడు. అరే ఇదేంటి, దేవునికి గుండె ఉంటుందా? దేవునికి గుండె చప్పుడు కూడా చేస్తుందా అనే అనుమానం మీకు రావచ్చు. నేను చెప్తాను. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆయన నిలబెడతాడు, ఇంకా కూర్చుంటాడు, అంతే కదా. ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన కూర్చుంటాడు. ఓకే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము తురచ కాలేదు అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు అంటే దేవునికి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. హల్లెలూయా! తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోకమంతటా యెహోవా కనుదృష్టి సంచరిస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవునికి ఏమున్నాయి? మనం కూర్చుంటుట, మనం లేచుట, నడుచుట, పడుకొనుట అన్నీ ఆయన చూస్తున్నాడంటే ఆయనకి ఏమున్నట్టు? హల్లెలూయా! ఇన్ని ఉన్న దేవునికి హృదయం ఉండదా? గుండె ఉండదా? ఆ గుండె కొట్టుకోదా? హల్లెలూయా! అమ్మగారు గడి చెప్పలు పట్టండి. ఎస్, ఈరోజు దేవుని గుండె చప్పుడు. నీ గుండె ఎట్లా కొట్టుకుంటుంది? నీ గుండె ఎప్పుడైనా శబ్దం విన్నారా? మన గుండె శబ్దం ఏముంటుంది అమ్మా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. డబ్బు 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 డబ్బు. ఏ ఇంట్లో చూసినా ఏముంది? డబ్బు డబ్బు. ఇంకా లేదా జబ్బు జబ్బు కదా. డబ్బు డబ్బు లేదా జబ్బు జబ్బు. జబ్బు అయినా ఉంటుంది, జబ్బు కోసమైనా గుండె కొట్టుకుంటుంది. ఎప్పుడు బాగా అవుతారా బాబు ఈ మోకాళ్ళ నొప్పుతోటి, ఎప్పుడు బాగా అవుతారా బాబు ఈ జ్వరం ఎప్పుడు పోతుందిరా బాబు, ఈ బీపీ ఏంటిది, షుగర్ ఏంటిది అని ఈ జబ్బుల కోసము ఎప్పుడు గుండె జబ్బు కోసమే ఆలోచిస్తుంటాడు. రెండవది డబ్బు కోసమే ఆలోచిస్తుంటాడు. హల్లెలూయా! ఇవి మన గుండెలు. కానీ దేవుని గుండె ఏమని కొట్టుకుంటుంది? హల్లెలూయా! ఇక్కడ రాయబడ్డది అదే. ఏహెచ్కేలు 18:23. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఏమంటున్నాడు అక్కడ? దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా! అర్థమైందా? దేవుని గుండె ఏం కొట్టుకుంటుందంట? పాపిగానే చచ్చిపోతే నాకు సంతోషం కలగదు. హల్లెలూయా! ఆ పాపి పరిశుద్ధుడిగా మారడమే, మారి నా దగ్గరికి రావడమే నాకు సంతోషం అని ఆయన గుండె కొట్టుకుంటుందంట. హల్లెలూయా! ఇవమ్మా, ఇద్దరు కొడుకులు ఉంటే లేదా ఇద్దరు బిడ్డలు ఉంటే, ఒక బిడ్డ ఇంట్లోనే ఉంది లేదా ఒక కొడుకు నీ మాట వింటాడు, నీ దగ్గరనే ఉంటాడు. ఒకటి మాత్రం నీ మాట వినాడు, వాడి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. నీ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుంది? చెప్పాలి అందరు. ఎవరి కోసం కొట్టుకుంటుంది? ఎవరైతే దారి తప్పిపోయాడో, ఎవరైతే పాడైపోతున్నాడో, ఎవరైతే నీకు దూరంగా ఉన్నాడో వాని కోసమే కొట్టుకుంటుంది. హల్లెలూయా! అందుకే బైబిల్లో యేసు ప్రభువు ఏమన్నాడు? 99 గొర్రెలు వదిలిపెట్టి ఏ గొర్రె కోసం పోయినాడ? కాపరి ఒక్క గొర్రె కోసం పోయినాడ. ఎందుకు అంటే ఆయన గుండె కొట్టుకుంటుంది. ఆ కాపరి గుండె ఏం కొట్టుకుంటుంది? అరే ఒక్కటి తప్పిపోయింది కదా, ఆ ఒక్కటి కూడా నాకు ఇంపార్టెంటే. కొంతమంది అనొచ్చు, 99 ఉన్నాయి కదా అంటే లేదు. హల్లెలూయా! 99 ఉన్నా ఆ ఒక్క గొర్రె నశించడం కూడా ఆ కాపరికి ఇష్టం లేదు. హల్లెలూయా! ఆ ఒక్క గొర్రె కోసం కొండలు కోనలు లోయలు, చెప్పాలి, కొండలు వెతుకుతాడు, లోయలు వెతుకుతాడు, చీకట్లో వెతుకుతాడు. ఆ ఒక్క గొర్రె కోసం ఆయన పరిగెత్తాడు. హల్లెలూయా! ఎక్కడుందో, ఏ పొదలో ఉందో, ఏ గుంతలో ఉందో, ఏ లోయలో ఉందో, ఏ కొండలో ఉందో, ఏ బురదలో ఉందో, ఏ క్రూర మృగము చేతుల్లో ఉందో అని చెప్పి చూస్తాడు. చూసి ఆయన పరిగెత్తుకుని వెళ్ళి, అది రిస్క్ అయినా, హల్లెలూయా, ఒక్కోసారి రిస్క్ ప్లేస్ ఉంటుంది. ఏంటంటే ఆ కొండ అంచున పోయి ఉంటుంది. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆయనకు చాలా రిస్క్ చేయాలి. ఆయన రిస్క్ చేసి ఏం చేస్తాడు? దాన్ని రక్షిస్తాడు. ఒక్కొక్కసారి ముళ్ళ పొదల్లో పడుతుంది. ఆ ముళ్ళ పొదల్లో చేయబెట్టాలంటే చేయకంతా గాయాలు అవుతాయి, రక్తం కారుతుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి. గాయమైనా పర్వాలేదు, నా గొర్రె కావాలి అని చెప్పి ఆ గొర్రెను ఏం చేస్తాడు? తీస్తాడు. అది భయంతో ఉంటుంది, రకరకాల ఫీలింగ్స్తో అది ఉంటుంది. నా యజమాని వస్తాడో రాదో, నేను తప్పిపోయాను అని చెప్పి అది బాధపడుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కాపరి, మంచి కాపరి, ఆ గొర్రెను పట్టుకొని తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని వస్తాడు. హల్లెలూయా!
హల్లెలూయా. ఒక్కటి నశించడము ఆ కాపరికి నచ్చలేదు అన్నాడు. హల్లెలూయా. అలాగే మన పరమ తండ్రి కూడా ఒక్కరు కూడా నశించిపోవద్దని ఆయన గుండె ఎప్పుడూ ఏం కొట్టుకుంటుందంట? తప్పిపోయినవాడు లేదా పాడైపోయినవాడు, పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా మారాలని చెప్పి. అందుకే అక్కడ రాయబడ్డది, దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట చేత నాకేమైనా సంతోషం కలుగుతుందా? లేదు, వాడు తమ ప్రార్థన తిద్దుకొని హల్లెలూయా మారడమే, తిరిగి రావడమే కదా నాకు ఇష్టము అంటాడు. అర్థమైందా? ఇది దేవుని గుండె చప్పుడు. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించుకోవాలనుకుంటున్నాడు. అయితే భూమి మీద నీతిమంతుడు ఉన్నాడా? అందరూ చెప్పాలి. ఉన్నాడా అమ్మ? నీతిమంతుడు ఉన్నాడా? ఒక్కడైనా ఉన్నాడా? రోమపత్రిక 1:13 ఏం రాయబడ్డది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 23 ఏమో ఏ భేదము లేదు. అర్థం ఏం రాయబడ్డది? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? వీళ్ళందరూ త్రోవ తప్పిపోతే ఎట్లా అని చెప్పి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకముని ఎంతో కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు నశింపగా నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తును పంపించాడు. హల్లెలూయా. మరి ఆయన పుట్టాడు, 2000 సంవత్సరాలు అయింది. ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అక్కడ ఆయన మన కోసం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్తూ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందికి ఏం చెప్పాడు? నా సువార్త. ఏ సువార్త? అందరూ చెప్పాలి. ఏ సువార్త? ఏ సువార్త? ఏ సువార్తనే. ఏ సువార్త? ఎవరి వార్త? యేసుక్రీస్తు వార్త. నా సువార్తను ప్రకటించండి. నమ్మిన వాళ్ళందరికీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నమ్మిన వారందరినీ రక్షణలోకి నడిపించండి అని చెప్పి అప్పగించాడు. హల్లెలూయా. అలా ఆ 12 మందికి చెప్పిన తర్వాత ఆ 12 మంది అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. అలా దేవుడు కొత్త నిబంధనలే కాదు, పాత నిబంధనలు కూడా నశించిపోయే ప్రజల దగ్గరికి తన దాసులను పంపించాడు. హల్లెలూయా. ఈరోజు మీకు అలా ఒక బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తికి దేవుడు తన గుండె చప్పుడు వినిపించాడు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు నశించిపోతున్నారు, వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి అని చెప్పి తన గుండె చప్పుడు వినిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరు చెప్పాడు? దేవుడు తన గుండె చప్పుడు ఎవరు వినిపించాడు? ఇంతకు ఆ వ్యక్తి ఎలా రియాక్ట్ అయ్యాడు, రెస్పాండ్ అయ్యాడా, వెళ్ళాడా, చేశాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? బైబిల్ ఓపెన్ చేయాలి. హల్లెలూయా. ఎస్, మన బైబిల్ ఓపెన్ చేసినట్టయితే యోనా గ్రంథం అని కనిపిస్తుంది. ఎన్ని గ్రంథాలు? చిన్న గ్రంథం కదా. బైబిల్లో 66 గ్రంథాలలో 4 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకము, చిన్న ప్రవక్తల పుస్తకము. దాన్ని యోనా గ్రంథం అంటారు. హల్లెలూయా. ఆ యోనా గ్రంథము తెరవండి అందరూ. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుని గుండె చప్పుడు వినండి. హల్లెలూయా. రైట్ విన్నారా? హల్లెలూయా. ఎస్, దేవుని యొక్క గుండె చప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? యోనా దగ్గరికి వచ్చింది. అమితాయి కుమారుడైన యోనా దగ్గరికి దేవుని యొక్క గుండె చప్పుడు వచ్చి ఏమని చెప్తుంది? చదవమా. నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే ఆగండి, ఇక్కడ ఆగండి. ఫస్ట్ మీకు ఏ రిఫరెన్స్ అనేది ఇచ్చాను? దేవుని గుండె చప్పుడు ఏంటిది? దుష్టులు దుష్టత్వము చేత నశించుట దేవుడి చిత్తము కాదు. ఇప్పుడు నిన్నే ప్రజలు ఎలా ఉన్నారు? దుష్టత్వం చేశారు. ఆ దుష్టత్వం చేత వాళ్ళు నశించడం దేవుడి చిత్తమా కాదు. వాళ్ళకు ఒక అవకాశము ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి యోనా దగ్గరికి తన గుండె శబ్దాన్ని వినిపిస్తున్నాడు, గుండె చప్పుడు వినిపిస్తున్నాడు. యోనా, నా గుండె చప్పుడు విను, వాళ్ళు నశించడం నా చిత్తము కాదు. కాబట్టి వారికి ఒకసారి హెచ్చరించు, వారికి ఒక అవకాశం ఇవ్వు. వాళ్ళు మనసు మార్చుకుంటారు, నాకు తెలుసు, మనసు మార్చుకుంటారు. నువ్వు వెళ్ళి చెప్తే మనసు మార్చుకుంటారు, నువ్వు వెళ్ళాలి అక్కడికి. నేను అంటే యోనా విన్నాడు, గుండె చప్పుడు విన్నాడు. విని ఏం చేశాడు? గ్లోరీ చెప్పాలి.
ఏం చేశాడు? నినివేకి వెళ్ళాడా? తర్షీషుకి వెళ్ళాడు. హల్లెలూయా. నినివేకి వెళ్ళాల్సిన వాడు దేవుని యొక్క గుండె చప్పుడు విని, దేవుని యొక్క శబ్దము విని, దేవుని యొక్క వాక్కు విని నినివేకి వెళ్ళవలసిన వాడు తర్షీషు పోతున్నాడు. హల్లెలూయా. అలా తర్షీషు పోతున్నప్పుడు ఏం జరిగింది? దేవుడు వదిలిపెడతాడా? అరే, నా గుండె చప్పుడు భూమి మీద ఎంతో మంది ఉంటే వాళ్ళందరికి వినిపించలేదు, నీకు మాత్రమే వినిపించిన. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది ఉంటే ఎందుకు జయరాజులకే వినిపిస్తున్నాడు? ఎందుకు ప్రశాంత్కే వినిపిస్తున్నాడు? ఎందుకు లక్ష్మణ్కే వినిపింపజేస్తున్నాడు? ఎందుకు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు? ఎవరు లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. పిలువబడిన వారు, మీరు చెప్పాలి వెనకాల మాటలు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. అర్థమైన గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు. ఈరోజు ఆదివారం ఆరాధన అని చెప్పి అందరికి తెలుసు కదా. అందరి కోసం తెచ్చామా? కొందరి కోసం తెచ్చామా? మందిరం కట్టుకుంది అందరి కోసం. డోర్స్ తెచ్చి అన్ని చేసి శుద్ధి ఆరాధన చేసి అందరిని పిలుస్తున్నాం అందరి కోసం. కానీ ఎంతమంది వచ్చారు? కొందరే. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు మీరు. హల్లెలూయా. మీరెవరు? ఏర్పరచబడిన వారు. మీరెవరు తెలుసా? స్పెషల్. చెప్పాలి. ఆర్డినరీ కాదు. చాయ్ దగ్గర పోతాడు, స్పెషల్ ఆర్డినరీ అంటాడు. హల్లెలూయా. మనం ఏం తాగుతాం? బిర్యానీ దగ్గర పోతాం, స్పెషల్ ఆర్డినరీ అంటాం. ఏం తింటాం? ఎస్. ఈరోజు మీరు దేవునికి స్పెషల్. హల్లెలూయా. గట్టి చెప్పబడదాం. మందిరానికి వచ్చిన మీరు అందరూ దేవునికి స్పెషలే. హల్లెలూయా. రానటువంటి వాళ్ళందరూ ఆర్డినరీ. అంటే దేవుడు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. మీరు వచ్చారు, మీరు ధన్యులు. అందుకే దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అని చెప్పి రాయబడ్డారు. రైట్, వినండి పిల్లలు, కూర్చోండి. తెలుగు ఇప్పుడు చెప్తున్నాడు, వినండి. యోనాకు దేవుడు పంపన్నాడు. అయితే యోనా లెక్క పెట్టలేకుండా వెళ్తున్నాడు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోలేదు. ఏం చేశాడు తెలుసా? యోనాకు అడ్డు పడ్డాడు. హల్లెలూయా. యోనా ముందుకు వెళ్దాం అనుకున్నాడు, ముందుకు పోనీయలేదు. సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను రాగానే అందరూ అనుకుంటున్నారు, ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది, ఎట్లొచ్చింది అని చెప్పి ఫస్ట్ ఈ తుఫాను నుంచి బయటపడాలంటే పడవల నుంచి అన్ని ఖాళీ చేయాలి అని చెప్పి సరుకులన్నీ కింద చేశారు. అయినా ప్రయోజనం లేదు. వాళ్ళ దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు, అయినా ప్రయోజనం లేదు. చివరి ఆఖరికి అందరు కలిసి ఏం చేశారంటే చీట్లు రాసుకున్నారు. అందులో 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, తెలియదు. ఎంతమంది ఉన్నారో తెలియదు. మొత్తానికైతే అందరు కలిసి అందరి పేర్ల మీద ఏం రాశారు? చీట్లు రాశారు. చీట్లు రాసి చీటి వేస్తే ఎవరి పేరు వచ్చింది? చీటి ద్వారా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. నా గుండె చప్పుడు విని నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళలేదు కాబట్టి నేను ఆపుతున్నా. హల్లెలూయా అని ఆ చీటి ద్వారా మాట్లాడితే, అరే ఎవరా బాబు ఇక్కడ యోనా అంటే ఎవరంటే నేను. రైట్, ఎవరు నువ్వు? నీ వల్లనే తుఫాను వచ్చిందంట. ఎవరు నువ్వు? నీ అడ్రస్ ఏంటిది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నువ్వెవరు? నీ దేవుడు ఎవరు చెప్పు అంటే అప్పుడు చెప్తున్నాడు నిమ్మలంగా. హల్లెలూయా. నేను ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క సేవకుని, నా పేరు యోనా ప్రవక్త. హల్లెలూయా. దేవుడు తన గుండె చప్పుడు వినిపించాడు. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే నేను దర్శించబోతున్నా. అందుకే ఈ తుఫాను వచ్చింది. మరి ఈ తుఫాను నిమ్మలంగా కావాలంటే మేము ఏం చేయాలి? సింపుల్, నన్ను తీసి సముద్రంలో వేసేసేయండి అంతే. మరి నిన్నే వేస్తే మాకేమైనా చేస్తాడేమో మా దేవుడు. అరే నీకేం చేయడప్ప, మిమ్మల్ని ఏమన్నాడు? ఎందుకంటే తప్పు నాది కాబట్టి నాకు దానివల్ల ఇది వచ్చింది. అది నివారణ కావాలంటే ఏం చేయాలి? నన్ను లోపల వేసేసా అంతే. సముద్రం నిమ్మలం అవుతుంది. అయితే వీఆర్ సేఫా? యూ సేఫ్ అంతే. ఏం చేశారంట యోనాను? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్త వినండి. యోనా అనుకున్నాడు, అమ్మయ్య ఏంది అని చచ్చిపోతే బేటిక. హల్లెలూయా. ఇక నేను పట్టణానికి పోవాల్సిన పని లేదు, స్వార్థ పట్టించిన పని లేదు, నేను చచ్చిపోతా అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు యోనాను చావనీయలేదు. హల్లెలూయా. ఎందుకు అని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. దేవుడు యోనాను ఎందుకు చావనీయలేదు? చంపేశాడా? అతను అనుకున్నాడు చచ్చిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు చావనీయలేదు. ఎందుకు? ఎందుకు? దేవుని గుండె చప్పుడు యోనా విన్నాడు, ఆ పని జరగాలి. హల్లెలూయా. అది యోనాతోనే జరగాలి.
యోనా ఒక్కడు మాత్రమే జరగాలి, ఆయన ద్వారానే జరగాలి. కాబట్టి ఆ పని జరిగేంత వరకు యోనా దగ్గరికి మరణము రాదు. హల్లెలూయా. దేవుడి నామమున గాక. మనం అనుకుంటున్నాం ప్రకాష్ ప్రొఫెసర్ చనిపోయాడు లేదు. హల్లెలూయా. ఆయన వెళ్ళాల్సిన ప్రదేశాలన్నిటికీ ఆయన వెళ్ళిన తర్వాత, ఆయన చేయాల్సిన పనులన్నీ చేయాల్సిన తర్వాత అప్పుడు మరణాన్ని అనుమతిస్తాడు. హల్లెలూయా. ఆయన కోసం దేవుడు డిజైన్ చేసిన లేదా ప్లాన్ చేసిన ఎక్కడ కూడా ఆయన పోకుండా, ఆ పోయేటప్పుడు ఎక్కడ కూడా మరణం వస్తే ఇంకా పని నువ్వు అని చెప్పేస్తాడు. హల్లెలూయా. మరణము రానియాడు. హల్లెలూయా. భూమి మీద మనకు పని ఉంటే దేవుడు మరణాన్ని రానియాడు. అది నీ భర్తకైనా, నీ బిడ్డకైనా, నీ కొడుకైనా, ఎవరికైనా, సేవకులైనా. హల్లెలూయా. మన పని అయిపోయింది, భూమి మీద మనం సేవ చేసే దినాలు అయిపోయినాయి అంటే అప్పుడు పర్మిషన్ ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనాకు పని ఉన్నదా, అయిపోయిందా? ఉన్నది. కాబట్టి ఏం రాబోతుంది? ఆయన ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతాను, మరణం వచ్చేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు మరణాన్ని యోనా దగ్గరికి రానియలేదు. ఏం పంపించాడు? పెద్ద తిమింగలం వచ్చేసి ఏం చేసిందంటే యోనాను మింగింది. హల్లెలూయా. ఆ చేప గర్భములో 3 రోజులు ఉండి ప్రార్థన చేసిన తర్వాత, రిపెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అది తీరమున కక్కమని చెప్తే కక్కేసింది. అప్పుడు రెండవసారి మళ్ళీ దేవుడి గుండె చప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా యెహోవా వాక్కు ఎన్నో మారు, అంటే మొదటిసారి అసలు వచ్చింది కదా, దేవుడు గుండె చప్పుడు వినిపించాడు. మళ్ళీ రెండవసారి కూడా తన గుండె చప్పుడు సేమ్ వినిపిస్తున్నాడు. ఏమని? యోనా చదవమ్మా. సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. ఇప్పుడు వినండి, రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఆ గుండె చప్పుడు విన్నప్పుడు ఇప్పుడు రెడీ అయ్యాడు. అయితే అయిష్టంగానే, ఇష్టమా అయిష్టమా? అయిష్టం అనమాట. అయిష్టంగానే వెళ్తున్నాడు, ఇష్టంగా పోవట్లేదు. ఆ పట్టణం మొత్తం తిరగాలంటే 3 days పడుతుందట, 3 రోజులు పడుతుందట. అయితే ఒక్కరోజు తిరిగాడు. నేను చెప్తున్నా వినండి, 40 రోజుల్లో మీరు ఫినిష్. 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని లేపేస్తాడంట. మీరు మారు మనసు పొందుకుంటే మంచిది, లేకపోతే దేవుడు లేపేస్తాడంట అని చెప్పుకుంటూ ఒక్కరోజు తిరిగాడు. వెళ్ళి అది ఖచ్చితంగా పాడైపోతుంది, దానికి దుర్గతి రావాలి అని చెప్పి ఎదురుగా కొండ మీద కూర్చున్నాడట. హల్లెలూయా. అలా కూర్చుంటే ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా భయపడ్డారు. దేవుడికి 40 రోజుల్లో దేవుడు మనం లేపేస్తాడట. లేదు, మనం అందరం కలిసి ఏం చేయాలి? ఇది జరగదు, దేవుడి మనసు మార్చాలి అని చెప్పి అందరు, రాజు మొదలుకొని గ్రామంలో, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి 40 రోజులు గోనెపట్ట కట్టుకొని పొడుగులో కూర్చొని పశ్చాత్తాపడి, ప్రభువా మేము చేసిన పాపాలను బట్టి మమ్మల్ని క్షమించునైనా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు వారి మీదకి రప్పించాలనుకున్న కీడు రప్పించకుండా వాళ్ళు ఏం చేసిందంట? సేవ్ చేసాడు. చెప్పడం గట్టిగా దేవుడు నామం కాక. వాళ్ళు సేవ్ అవుతుంటే దూరం నుంచి చూసని ఇంకా కోపం ఎక్కువైపోయి కూర్చున్నాడంట. అయితే ఆయన కూర్చున్న ప్లేస్లో బాగా ఎండ కొడుతుంటే దేవుడు ఏం చేశాడంట? ఒక సొర చెట్టును మొలిపించాడు. సొర చెట్టు ఆనంకాయ చెట్టు టక్కున మొలిచింది, టకటకట పెరిగింది, ఒకే రోజులో పెరిగింది. ఆయన ఒక పందిరిలాగా వేసుకున్నాడు, ఆ పందిరి మీదకి వచ్చింది, ఆయన చక్కగా నీడ ఇచ్చింది. అలా అబ్బా హాయిగా ఉందిరా బాబు, ఎండ కొట్టకుండా అనుకున్నాడు. అంతలోనే ఒక పురుగు వచ్చింది, ఆ చెట్టును మొదల్లో తొలిచింది, ఆ చెట్టు ఎండిపోయేసరికి మళ్ళీ విచారపడి దానికోసం విచారపడుతున్నాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 11వ వచనం చదవడమ్మా. అయితే ఎంతమంది అంట? 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని నా ప్రజలు బహు పశువులను విషయములో నేను విచారపడ. ఒక్కరోజు నువ్వు విత్తలేదు, నీళ్లు పోయలేదు, దాన్ని పెంచలేదు, మళ్ళీ అది ఎండిపోతుంటే బాధపడుతున్నావు ఒక్క సొర చెట్టు కోసం. హల్లెలూయా.
నువ్వు నీళ్లు పోయలేదు, నువ్వు విత్తనమే లేదు, దాన్ని పెంచలేదు. అలా ఆ ఎండిపోయిన చెట్టు కోసం నువ్వు విచారపడుతున్నావే. హల్లెలూయా. కుడి ఎడమలు ఎరగని ఎంతమంది అంట 120,000 మంది కంటే ఎక్కువైన నా ప్రజలు నశించిపోతుంటే నేను వారి కోసం చింతించనా? హల్లెలూయా. యోనా ఏమనుకుంటున్నావు నువ్వు? హల్లెలూయా. ఇంతమంది చీకట్లో ఉన్నారయ్యా, ఇంతమంది అసత్యంలో ఉన్నారయ్యా, ఇంతమంది మరణానికి లోనైన వారిని ఈరోజు జీవించబడ్డారు. హల్లెలూయా. నా కోపం నుంచి తప్పించబడ్డారు. లేకపోతే ఒక సొదొమ గొమొర అయిపోయేది. హల్లెలూయా. లేకపోతే ఒక నోవా కాలంలో జలప్రళయం రప్పించినట్టుగా ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాను, కానీ వాళ్ళు మారు మనసు పొందుకున్నారు. ఇంతమంది రక్షించబడ్డారు. వారి తప్పు త్రోవలన్నిటి నుంచి వారు తిప్పుకున్నారు. హల్లెలూయా. నాకు ఎంత సంతోషం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషపడ్డాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంత సంతోషపడ్డాడు. పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు ఆమె ఎంత సంతోషపడ్డదో ఇక్కడ దేవుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎస్. ఇప్పుడు నా గుండె మాట, నా గుండె చల్లారింది. హల్లెలూయా. నా గుండెకు ఇప్పుడు నెమ్మది వచ్చింది. హల్లెలూయా. ఎస్. వినండి, ఇలా దేవుడు ఆయా సమయాలలో కొంతమందికి తన గుండె చప్పుడును వినిపిస్తాడు. అలా విన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తారు. వినండి, ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. 17వ శతాబ్దం. చెప్పండి, ఎన్నో శతాబ్దం? ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? 2025, 20వ శతాబ్దం కదా. 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. దగ్గర 21వ శతాబ్దంలో ఉన్నాం. వినండి, ఇప్పుడు మనం 2025 అంటే దీనికంటే ముందు 90 కదా, 19వ శతాబ్దం. అంతకంటే ముందు 18వ శతాబ్దం, 18th సెంచరీ. అంతకంటే ముందు 17th సెంచరీ. ఇప్పుడు నేను చెప్పే విషయము 17వ శతాబ్దంకి సంబంధించింది. జాగ్రత్త వినండి. 17వ శతాబ్దం 1793వ సంవత్సరం. రాసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు మందిరానికి వచ్చినప్పుడు ఖాళీగా రాకండి. హల్లెలూయా. మీ చేతుల్లో ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. మీ పక్కన మీ బైబిల్తో పాటు ఒక నోట్బుక్ ఉండాలి. ఖచ్చితంగా పెన్ ఉండాలి. నేను చెప్పే కొన్ని విషయాలు మీరు ఇక్కడ నేర్చుకోవాలి, రాసుకోవాలి. ఇంటికి వెళ్ళి దాన్ని మళ్ళీ నెమరు వేయాలి. హల్లెలూయా. ఏం వేయాలి? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మన పశువులను మనము ఫస్ట్ బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాయి? పచ్చిక మైదానాల్లో గడ్డి అంతా మేస్తాయి. మేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చాలలో గడ్డేస్తే ఏం చేస్తాయి? అవి ఏం వేస్తాయి? ఇప్పుడు ఒకవేళ నీ బర్రెనో లేకపోతే నీ ఆవు, నీ పశువు నెమరేయలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మీరు గమనిస్తారు, ఇది నెమరేస్తలేదంటే దీనికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎవరి దగ్గర తీసుకుపోవాలి? ఎస్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని పచ్చిక మైదానంలో తీసుకొచ్చాడు. దేవుని యొక్క యెహోవా నా కాపరి, నేను నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు. అంటే పచ్చిక మంచి ఆహారం మనకు పెట్టినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? నోట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నెమరు వేయాలి. హల్లెలూయా. అలా నెమరు వేస్తలేమంటే నీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాక్యాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఈరోజు ఏ వాక్యం విన్నాము? భాషంకుల ద్వారా దేవుడు ఏ వాక్యం చెప్పాడు? ఆ వాక్యం ఏంటిదని నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి ఒక 15-20 నిమిషాలన్నా ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. హల్లెలూయా. గట్టిగా దేవుడు నామాన్ని మహిమ గాక. అలా నువ్వు ప్రిపేర్ అయి రావాలి. ఏమా మనం ఎలా రావాలి? ప్రిపేర్ అయి రావాలి. ఓకే, వినండి, జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 17వ శతాబ్దం 1793 1793వ సంవత్సరంలో ఆయనకు దేవుడు తన గుండె చప్పుడు వినిపించాడు. అంటే అర్థం ఏంటిది? వెలుగులో, చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించాలి. హల్లెలూయా. అసత్యంలో ఉన్న వారిని సత్యంలోకి నడిపించాలి. మరణంలో ఉన్న వారిని జీవంలోకి నడిపించాలి. నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఆ యవనస్తుడు 33 సంవత్సరాల వయసున్న ఆ యవనస్తుడికి ఆ గుండె చప్పుడు వినగానే రెడీ అయిపోయాడు. ఎటు వెళ్ళాలి అని ఒక చర్మముతో ఉన్న చర్మం మీద ప్రపంచ పటాన్ని దించుకున్నాడు. మ్యాప్ లేవు. ఏ మ్యాప్? వాల్ మ్యాప్. స్టేషనరీ పోతే మనకి ఇండియా మ్యాప్ అంటే ఇండియా మ్యాప్ దొరుకుతుంది, వాల్ మ్యాప్ అంటే వాల్ మ్యాప్ దొరుకుతుంది కదా. ఆ 17వ శతాబ్దంలో మ్యాపులు లేవు కాబట్టి ప్రపంచాన్ని ఆ చర్మం మీద దించుకున్నాడు.
దించుకొని, ప్రభా ఏ దేశానికి వెళ్ళాలి, నేను నీకుండే చప్పుడు వినపడ్డది, ఏ దేశానికి వెళ్ళాలంటే దేవుడు చూపించాడు ఒక దేశం. హల్లెలూయా. రెడీ అయిపోయాడు, తన భార్యకి చెప్పాడు, తన పిల్లలు తీసుకున్నాడు, ఆయన పడవ ఎక్కాడు. హల్లెలూయా. 1793 సంవత్సరము జూన్ 13వ తారీఖున పడవ ఎక్కాడు. ఇంగ్లాండ్ నుంచి మన ఇండియాకి నవంబర్ 11వ తారీఖున దిగాడు. హల్లెలూయా. దాదాపు 5-6 నెలలు ఆ పడవ ప్రయాణం, అంటే అప్పుడు ఫ్లైట్లు లేవు కాబట్టి పడవలో అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి నవంబర్ 11వ తారీఖున భూమి మీద, అంటే మన ఇండియాలో కలకత్తా అనే ప్రాంతంలో అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఆయన అడుగుపెట్టినప్పుడు అప్పటికి మన భారతదేశంలో, మన దేశం వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ తెల్లలు అందరూ ఒకటే అనుకుంటారు. తెల్లలలో బ్రిటిష్ వాళ్ళు సపరేట్ ఉన్నారు, మిషనరీలు సపరేట్ ఉన్నారు. హల్లెలూయా. మిషనరీలు కూడా తెల్లలే, కానీ వీళ్ళ భావాజాలం వేరు, వాళ్ళ భావాజాలం వేరు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, దోచుకుపోతారు. వీళ్ళేమో ఉన్న ఊరును, ఉన్న ఫెసిలిటీస్ను, ఉన్న ఆ కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టేసి దేవుని కోసము ఆ భాష రాని భాష ప్రదేశము, దేశం కాని దేశము, వాతావరణం డిఫరెంట్గా, ఇలాంటి పరిస్థితులన్నింటినీ తట్టుకునే విధంగా త్యాగపూరితంగా వచ్చి సేవ చేసిన వారు మిషనరీలే. వీళ్ళు కూడా తెల్లనే ఉంటారు. కాబట్టి మన ఇండియాలో చాలా మంది మిషనరీలను అపార్థం చేసుకున్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు. హల్లెలూయా. మిషనరీలు త్యాగపూరితంగా వచ్చారు. అయితే ఈయన దేవుని యొక్క గుండె చప్పుడు విని ఆ కలకత్తాకు వచ్చాడు. కొత్తగా కాపురాన్ని ప్రారంభించాడు. ఎవరు పరిచయం లేరు కాబట్టి ఇక్కడ వాతావరణం సరిగా లేదు. అప్పుడు భయంకరమైన కలరా వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి అమ్మ చెప్పాలనుకున్న వాళ్ళు? కలరా వ్యాధి అంటే వామిటింగ్స్, మోషన్స్, విరోచనాలు విపరీతంగా. ఆ అబ్బాయికి, వాళ్ళ కొడుకుకి వామిటింగ్స్, మోషన్స్ విపరీతంగా అయిపోయాయి. డిహైడ్రేషన్ అయిపోయి చనిపోయాడు. చనిపోతే సమాధి చేయడానికి మన దగ్గర అందరూ వస్తారు కదా, ఎవరు రాలేదు. ఎందుకంటే అంటరాని వాళ్ళని చూస్తున్నారంట. ఎవరిని? ఈ మిషనరీని. ఆయన సమాధి చేయడానికి ఎవరు రాకపోతే ఆయనే ఒక్కడే గుంత చూసుకున్నాడు. ఆయన ఒక్కడే తీసుకొచ్చి ఆ కొడుకును సమాధి చేసుకున్నాడు. ఇవన్నీ చూసి భార్యకు పిచ్చెక్కింది, పిచ్చిదైపోయింది. ఆమెను ఒక రూమ్లో వేస్తున్నాడు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఒక్కరు రక్షించబడలేదు. 3, 4, 5, 6 సంవత్సరాలైనా ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఆయనకు చాలా ఉత్తరాలు వచ్చినాయి. ఏమని? వాపస్ ఆజావు, ఎందుకంటే నువ్వు పోయావు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు అయింది. ఒక్కరికి సువార్త ప్రకటించలేదు, ఒక్కరు రక్షించి పొందలేదు, ఒక్కరికి బాప్తిసం ఇవ్వలేదు. నువ్వు సేవ చేయడం వేస్ట్, నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఆయన చాలా మంది, కొడుకుని పోగొట్టుకున్నావు, నీ భార్య పిచ్చిదైపోయింది, నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడ ఉండలేవు, అక్కడ సేవ చేయలేవు, నీకు అనుకూలంగా లేదు, పరిస్థితులన్నీ వేరైపోయినాయి, రా అని అనేకమైన ఉత్తరాలు వస్తే ఆయన ఏమన్నా తెలుసా? నా బైబిల్ చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టిన వాడు చెప్పాలి. చెప్తారా చూద్దాం అమ్మా, చెప్పండి. నాగటి మీద చేయి పెట్టిన వాడు ఏం చేయొద్దంట? వెనక తట్టు. హల్లెలూయా. అర్థమైందా? ఒకసారి దున్నడానికి నాగలి మీద చేయి పెట్టిన వాడు ఏం చేయాలి? అనేది బీడు భూమి కదా. బీడు భూమి అంటే రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, పొగలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని నువ్వేం చేయాలి? దున్నాలి. హల్లెలూయా. నువ్వు అందుకే వచ్చావు. కాబట్టి ఆ బీడు భూమి చాలా భయంకరంగా ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. కాబట్టి దాన్ని దున్నేటప్పుడు నీకు చాలా ఇబ్బంది ఉంటుంది, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినప్పటికీ ఒక్కసారి నాగల మీద చేయబడిన తర్వాత మళ్ళా వెనుకకు తిరగడానికి వీలు. 100 అయినా 106 అయినా బీడు భూమిని దున్నాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా బైబిల్ చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు తిరగొద్దు. నేను వచ్చిన నా దేవుడు ఎందుకో ఆలస్యం చేసినా నన్ను అలక్ష్యం చేయడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను దేవుడు ఇక్కడ వాడుకుంటాడు అని చెప్పి నేను ఆయన గుండె చప్పుడు విన్నాను కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు అని చెప్పి చేశాడంట. ఎదురు చూస్తూ ఉంటే 7వ సంవత్సరంలో ఒక్కడు రక్షణలోకి వచ్చాడంట. హల్లెలూయా. ఒక్కడికి బాప్తిసం ఇచ్చాడు. ఆయన పేరు కృష్ణపాల్. హల్లెలూయా. ఏం పాల్? కృష్ణపాల్. ఒక్కడికి బాప్తిసం ఇచ్చాడంట. అప్పుడు ఇస్తాడు అమ్మయ్య. ఒక్కడికి ఎన్ని సంవత్సరాల తర్వాత? 7 సంవత్సరాల తర్వాత ఒక్కడు బాప్తిసం ఇచ్చిండంట. ఒక్క ఆత్మ రక్షించబడ్డది.
ఈ లోపల ఆయన ఆగకుండా అనేక భాషలు నేర్చుకున్నాడు. ఈరోజు మన చేతుల్లో ఇంక్ పెన్ను వాడుతున్నామంటే ఆయన వల్లనే. హల్లెలూయా. మన చేతుల్లో ఈరోజు పేపర్ వాడుతున్నామంటే, రాసుకోవడానికి పేపర్ వాడుతున్నామంటే ఆయన వల్లనే. మన డబ్బులు వడ్డీలకు మనుషులు గురిగిలలో పెట్టెలలో పెట్టుకోకుండా బ్యాంకులో వేసుకున్నామంటే ఆయన వల్లనే. హల్లెలూయా. మనకు ఉద్యోగం వచ్చిందంటే పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని చెప్పి కాల్ లెటర్ ఇస్తున్నాడా? ఈ పోస్ట్ ఆఫీస్ పెట్టింది ఆయన వల్లనే. మనకు పుస్తకాలు చదువుకుంటున్నాం, అచ్చు ముద్రణ యంత్రం, అచ్చు ప్రింట్ వేసింది ఆయన వల్లనే. పొద్దున్నే పేపర్ వాడు వచ్చి సైకిల్ మీద పేపర్ అని పడేస్తున్నాడు, పొద్దున్నే పేపర్ చదువుతున్నావు, ఆ పేపర్ ఆయన వల్లనే వచ్చింది. హల్లెలూయా. ఇంకా సతీ అనే సహగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ అనే సంస్కృతులతో పాటు ఈయన కూడా అంటే సంఘ సంస్కర్తగా సేవ చేసి సతిని, అంటే ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను చంపేసేవారు. ఆ నిప్పుల మీద, అదే కట్టల మీద భార్యను కాల్చేసేవారు. శిశు మరణాలు, ఇలాంటి మూఢాచారాలను, మూఢనమ్మకాలను అన్నింటినీ కూడా కొట్టివేసి ఒక సంఘ సంస్కర్తగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన చేతుల్లో తెలుగు బైబుల్. చెప్పండి, ఏ బైబుల్? మనం ఈరోజు తెలుగు బైబుల్ తెలుగులో చదువుకుంటామంటే దానికి కారణం ఆయనే. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, విలియం కేరీ. హల్లెలూయా. గట్టిగా దేవుడు నామమున విలియం కేరీ. ఆ ఒక్కడు గుండె చప్పుడు విన్నాడు. దేవుని గుండె చప్పుడు విని ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న ఆయన మన ఇండియాకు వచ్చాడు. వచ్చి 41 సంవత్సరాలు కష్టపడ్డాడు. 41 సంవత్సరాలు కష్టపడి మనకు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఆ తర్వాత స్టీమ్ ఇంజిన్లు కనిపెట్టాడు ఆయనే. తర్వాత మనకు అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చాడు ఆయనే, న్యూస్ పేపర్ తీసుకొచ్చింది ఆయనే. ఇంకా రకరకాలుగా మన జీవితాల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చిన ఆయన దాదాపు 41 సంవత్సరాలు ఈ మన ఇండియాలో ఉన్నాడు ఆయన. అమ్మ వినండి, అందరూ నా దగ్గర చూడండి, వదిలేసాడు అక్కడ. 1793లో వచ్చాడు. 1884 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. 1834లో ఆయన చనిపోయాడు. 41 సంవత్సరాలు జీవించాడు. ఈ 41 సంవత్సరాలలో ఆయన మన పరిశుద్ధ గ్రంథమును దాదాపు 40 భాషల్లో, కొత్త నిబంధన 23 భాషల్లో ఫుల్ బైబిల్ని ఆయన తయారు చేసి ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ ఉందంటే దానికి కారణము విలియం కేరీ. 33 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన దేవుని గుండె చప్పుడు విని ఈ దేశానికి వచ్చాడు. చీకట్లో ఉన్న అనేకులు వెలుగులోకి నడిపించాడు. హల్లెలూయా. అసత్యంలో ఉన్న అనేకులను చెప్పాలి సత్యంలోకి నడిపించాడు. మరణంలో ఉన్న అనేకులను చెప్పాలి జీవంలోకి నడిపించాడు. మన దగ్గర చాలా మంది, ఎందుకంటే మన ఇండియాలో సంస్కృతం ఎక్కువ. ఏది ఎక్కువ? సంస్కృతం ఎక్కువ. కాబట్టి ఆ సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ఆ ఉన్నతమైన వర్గాలు మాత్రమే ఉచ్చరించేవాళ్ళు, వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు. హల్లెలూయా. సామాన్యులకు ఆ సంస్కృతంలో ఏముందో తెలియదు. పొద్దులు లేచి అందరూ ఆ సంస్కృతంలో ఉన్న శ్లోకాలను చెప్పేవాళ్ళు. ఏమని? అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృతోమ్య అమృతంగమయ అని చెప్పే శ్లోకాలు చదువుతున్నారు. ఆ అర్థం ఏంటో మనకు తెలియజేసింది విలియం కేరీ. హల్లెలూయా. ఆ సంస్కృతంలో ఉన్న మాటని తెలుసు. అసతోమ సత్యమయ అంటే నేను అసత్యంలో ఉన్నాను, సత్యమేది నన్ను సత్యంలో నడిపించు దేవా అంటున్నాడు. హల్లెలూయా. తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నాను, నాకు జ్యోతి అంటే వెలుగు ఎవరు, వెలుగులోకి నడిపించు ప్రభువా అంటున్నాడు. నేను మరణంలో ఉన్నాను, నాకు జీవంలోకి నడిపించు ప్రభువా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ సంస్కృతంలో ఉన్న ఆ అర్థము, ఆ పరమార్థము, ఆ వెలుగు, ఆ జీవము, ఆ సత్యం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే అని యేసుక్రీస్తుకు ఆపాదించబడ్డ మనం అందరం తెలుసుకునే విధంగా ఆ సత్యం ఎవరో హల్లెలూయా చెప్పడానికి ఒక్కడు దేవుని గుండె చప్పుడు విని ఇన్ని కార్యాలు చేశాడు. హల్లెలూయా. చెప్పడం గట్టిగా దేవుని నామమున గాక. ఒక్కడు దేవుని స్వరము విని, దేవుని యొక్క గుండె చప్పుడు విని ఇన్ని కోట్ల మంది రక్షించబడాలి. ఇంతకుముందు రక్షించబడ్డారు మనకంటే ముందు. ఇప్పుడు మన తరం వచ్చింది, మనం రక్షించబడుతున్నాం. మన రాబోయే తరానికి కూడా ఉపయోగపడే విధంగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మరవలేము. ఎందుకు ఇన్ని మాటలు విలియం కేరీ గురించి చెప్తున్నారంటే ఆగస్టు 17వ తారీఖు ఆయన జన్మదినం. హల్లెలూయా. చెప్పడం గట్టిగా దేవుని నామమున గాక. ఈరోజు ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరందరూ ఇంటికి వెళ్ళి మీ మొబైల్లో మీరు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? విలియం కేరీ స్టేటస్ పెట్టుకోండి గర్వంగా. ఎస్, దేవుని యొక్క గుండె చప్పుడు విని ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మన చేతికి అందించాడు. హల్లెలూయా.
ఆ మహానుభావుని తలుచుకుంటున్నాం ఈరోజు. దేవుని యొక్క గుండె చప్పుడు విన్నాడు, ఇన్ని కోట్ల మంది రక్షించబడుతున్నారు. ఆ యోనా ఒక్కరోజు అయిష్టంగానే వెళ్ళి చెప్పాడు. ఎన్ని వేల మంది అంట? ఎన్ని వేల మంది? 120,000 మంది. హల్లెలూయా. ఆ నిన్నె పట్టణం రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎన్నో కోట్ల మంది ఈరోజు విలియం కేరీ ద్వారా మనమందరం రక్షణలోకి వచ్చినాం. మనకి ఎక్కడిది చదువు, ఎక్కడిది స్కూల్, ఎక్కడిది ఆడలకు అసలు బయటికి రానిపోతుండే. అలాంటిది స్త్రీల కోసము ఆయన అనేకమైన స్కూళ్ళు పెట్టాడు, చదువులు పెట్టాడు, ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఇలా అనేకమైన సంఘ సంస్కృతుల కార్యక్రమాలన్నింటినీ ఆయన చేసి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గుండె చప్పుడు యోనా విన్నాడు. ఎంతమంది? 120,000 మంది నినివే పట్టణం రక్షించబడ్డారు. విలియం కేరీ దేవుని గుండె చప్పుడు విన్నాడు. ఆ ఇంగ్లాండ్ ప్రాంతాన్ని వదిలిపెట్టి మన కలకత్తా, మన ఇండియాకి వచ్చి ఇంత గొప్ప పని చేశాడు. హల్లెలూయా. అయిపోయింది. ఆ ఇద్దరి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అదే దేవుని గుండె చప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ గుండె చప్పుడు నీకు వినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మనం ఏం చేయాలి? హల్లెలూయా. యోనా చెప్పిన పని ఆ గుండె చప్పుడు విన్నాడు, వెళ్ళి పని చేశాడు. ఎంతమంది రక్షించబడ్డారు? 120,000 మంది అక్కడ రక్షించబడ్డారు. విలియం కేరీ విన్నాడు, వచ్చాడు, సువార్త ప్రకటించాడు, ఆయన చెప్పిన పనులన్నీ చేశాడు. మనమందరము ఇప్పుడు ఆ గుండె చప్పుడు దేవుడు నీకు వినిపిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలి? ఎవరిని రక్షించాలి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్దామంటున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దేశంకి వెళ్ళాల్సిన పని లేదు. భాషలు నేర్చుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు నీ ఇంట్లోనే ఉన్న నీ భర్తను రక్షించుకో. హల్లెలూయా. మాట వినకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్న నీ కొడుకులను రక్షించుకో. హల్లెలూయా. నీ రక్త సంబంధం రక్షించుకో. నీ కుటుంబ సభ్యులు రక్షించుకో. హల్లెలూయా. మాట మీకు అర్థమైందా? నీవు ఇంట్లో దావత్ పెడితే ఎవరికైనా ఫోన్ చేస్తావు? చెప్పాలి. నీ ఇంట్లో దావత్ ఉందంటే ఎవరైనా ఫోన్ చేస్తావు? అక్కలకు ఫోన్ చేస్తావు, చెల్లెళ్ళకి ఫోన్ చేస్తావు, చిన్నమ్మకి ఫోన్ చేస్తావు, పెద్దమ్మలకు ఫోన్ చేస్తావు, పెద్దనాయనలకు ఫోన్ చేస్తావు, మీ తమ్ముళ్ళకు, కుటుంబ సభ్యులకు అందరికి ఫోన్ చేస్తావు కదా. అందరికి ఫోన్ చేసి అందరికి పిలుచుకొని ఏం చేస్తావు? అందరికి ఏం చేస్తావు? ఆ దావత్లో ఉన్న భోజనము ఏర్పాటు చేసిన, మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసిన, అందరు రండి, వచ్చి మంచిగా తృప్తిగా తినిపోండి అంటాం. హల్లెలూయా. ఎస్, ఇక్కడ ఒక దావత్ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ గొర్రె పిల్ల విందు ఉన్నది. హల్లెలూయా. ఈ విందులోకి ఎప్పుడైనా చెప్పాలి. నీ చిన్నమ్మను పిలిచినావా? నీ చిన్నాయనను, నీ రక్త సంబంధికులను, నీ భర్తను, అంతెందుకు నువ్వు ఒక్కదానివే రెడీ అయిపోతున్నావు, తెల్ల చిన్న కట్టేసుకొని ఆ రోజు భక్తిగా ఆదివారం పల రోజు స్పెషల్గా తయారవుతావు. వచ్చేసి కూర్చొని శరీరం ఏంటో అర్థం. సెల్ఫిష్, స్వార్థపరాలు నువ్వు. హల్లెలూయా. దేవుడు నేను లెక్క అడుగుతాడు. నీ భర్త పరిస్థితి ఏంటి? ఓ భార్య, నీ భర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఓ భర్త, నీ భార్యను రక్షించుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. నీ ఇంటికి నువ్వే పాస్టర్ అమ్మవు. నీ ఇంటికి నువ్వే పాస్టర్. నీ భర్తను రక్షించుకోవాల్సిన ఆ బాధ్యత నీ మీదనే ఉంది. నీ తల్లిదండ్రులను రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. నీ పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. దేవుడిని లెక్క అడుగుతాడు. దేవుని గుండె చప్పుడది. నువ్వు ఒక్కదానివే వస్తే నేను సంతోషపడను. నీకు ఒక కుటుంబాన్ని పెట్టారు, నీకు ఒక భర్త, నీకు పిల్లలు, నీకు కుటుంబం పెట్టారు. ఏది నీ కుటుంబం? దేవుడు అడుగుతున్నాడు. ఒక్క గొర్రె కోసము ఆయన కొండలు కోనలు వెతికాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్తూరులో ఇన్ని ఉన్నాయా? ఇంతమందే ఉన్నారా? హల్లెలూయా. మీరు వస్తే సంతోషపడతాడు ఆయన. చెప్పాలి. ఏది మిగతా వాళ్ళు ఏది? అందరూ నా పిల్లలే కదా. వాళ్ళకి ఎవరు చెప్పాలి? యోనా నువ్వే. నీ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన యోనా నువ్వే. నీ ఇంట్లో వాళ్ళని మార్చే విలియం కేరీ నువ్వే. హల్లెలూయా. గట్టిగా దేవుని నామమున
తీసుకొచ్చుకోండి, రక్షింపజేసుకో. రేపు దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు, మారుమనసు పొందుకున్నావు, ఊ అని పరలోకంలో బూర వినిపించగానే తప్పిపని ఎత్తపడతావు. హల్లెలూయా. నీ భర్త పరిస్థితి ఏంటి అని అంటాడు. ఏమో అయ్యా, ఆమె ఒక్కతే పోతుండే గుడికి, ఆయన ఒక్కడే పోయాడు గుడికి, నాకు ఏ రోజు చెప్పలేదు అని అంటాడు. దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరులో ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు అని రాయబడ్డది. కానీ ఇద్దరు